మీ ఇంట్లో కూడా పిల్లలు రాత్రి 11, 12కి పడుకుంటున్నారా? ఇది వాళ్ళ హెల్త్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో యూజువల్గా ఏమవుతుందంటే పిల్లలు 9 o'clock, 10 o'clock మధ్యలో పడుకుంటే ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్ అనేది పిల్లలకి చాలా అవసరం. పిల్లలు ఎదగడానికి చాలా ముఖ్యమైన హార్మోన్ అది. సో ఇదేంటంటే పీక్ సెక్రీషన్ ఎప్పుడు ఉంటుందంటే పిల్లలు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు సెక్రీషన్ ఎక్కువగా ఉంటుందని మనకి స్టడీస్ చెప్తున్నాయి. సో ఏంటంటే పిల్లలు 9 to 10 మధ్యలో పడుకుంటే వాళ్ళు మార్నింగ్ 7 అలా లేస్తున్నప్పుడు వాళ్ళకి స్ట్రెచ్ ఒక 8 to 10 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది కదా. వాళ్ళు మంచి స్లీప్ ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ అనేది బాగా సెక్రీట్ అవుతుంది. సో వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మీ ఇంట్లో కనుక ఈ టైం హ్యాబిట్ లేదు, ఎప్పుడో పడుకుంటున్నారు లేట్గా, దీనికంటే ముందు పడుకున్నా కూడా వెల్ అండ్ గుడ్. లేట్గా పడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళది గ్రోత్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా లెర్నింగ్, కాన్సన్ట్రేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అది కాకుండా వాళ్ళకి డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ బిహేవియర్ ఎఫెక్ట్ అవుతుంది, రోజంతా ఇరిటబుల్గా ఉంటారు స్లీప్ ల్యాక్ అవ్వడం వల్ల. సో మీ ఇంట్లో పిల్లలు లేట్గా పడుకోవడం చేస్తున్నారైతే సో స్టాప్ దిస్ అండ్ మేక్ దెమ్ స్లీప్ ఎర్లీ. సో వాళ్ళు ఎర్లీగా పడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మెంటలీ, ఫిజికలీ బాగుంటుంది. ప్లీజ్ షేర్ దిస్ టు న్యూ పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.